నేతల పార్టీల మార్పులపై మాటల యుద్ధం, తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం. కేసీఆర్ అంటే జలసి, అదే మీ పాలసీ. రేవంత్ పై కేటీఆర్ విమర్శలు. కేటీఆర్ది రాజకీయ విషయం, మంచి మాట ఒక్కటి మాట్లాడలేదన్న రేవంత్. కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ, డీఎస్పీ బదిలీలపై చర్చ. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం, కొత్త పాలసీపై సాయంత్రం చంద్రబాబు సమీక్ష. అంతా జగన్ ప్రభుత్వ పాపమే, ఆరోగ్యశ్రీ బకాయిలపై ఏపీ సర్కార్ ఆగ్రహం. తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు, ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ నిరాశ, ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. యాంటీ లవ్ జిహాద్ బిల్లుకు యూపీ ఆమోదం, యోగి మంచి పని చేశారన్న రాజాసింగ్. వైసీపీకి షాక్, టీడీపీలో చేరిన కుప్పం నేతలు. హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన, నిరసనలకు సిపిఐ మద్దతు. అమలాపురంలో ఆన్లైన్ బెట్టింగ్, 5 సభ్యుల ముఠా అరెస్ట్. నిండుకుండలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, శ్రీశైలం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. వైనాడ్ ఘటనలో పెరుగుతున్న మృతులు, కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. వైనాడ్ పరిస్థితిని సీరియస్ గా తీసుకున్నామన్న కేంద్రం, బాధితులకు తక్షణమే పరిహారం ఇవ్వాలన్న విపక్షం. యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుదాన్, రేపు బాధ్యతలు స్వీకరణ. కోచింగ్ సెంటర్ల అక్రమాలపై ఆగ్రహం, ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల పర్వం. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 256, నిఫ్టీ 89 పాయింట్లు జంప్. ఒలింపిక్స్ లో పీవీ సింధు విజయం, బ్యాడ్మింటన్ 2వ రౌండ్ లో గెలుపు.